మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరిన సంఘం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము నుంచి 31వ వచనం వరకు ఉన్న మాటలను మనం చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము చివరి 3 చరణాలు, 29వ చరణం, 30వ చరణం మరియు 31వ చరణాన్ని మనం చదువుదాం. నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించవలసిందిగా మనవి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేను మన వెనుకడిలో ఫలింపు దయచేయను గాక. ఆమేన్. సంగమా గమనించండి, చేరిన కుటుంబమా, యెషయా గ్రంథము ఈ 40వ అధ్యాయము దేవుడు తానే స్వయంగా యెషయా ద్వారా తన ప్రజలకు ఆదరణ కలిగించే మాటల నిమిత్తమై మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే 40వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే చాలా అద్భుతంగా రాయబడిన మాట, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా. ఎవరిని గురించి అంటే ఆ మొదటి వచనంలో, ఆ 2 వచనాల్లో చూస్తాం. చూడండి ఆ మాట, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. ఓదార్పును గురించి 2 పర్యాలు జ్ఞాపకం చేయబడిన మాట. ఓదార్చుడి, ఓదార్చు. ఓదార్పు గురించి, యెరూషలేము ప్రజలతో ప్రేమగా మాట్లాడడం గురించి దేవుడు తానే స్వయంగా ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతున్న మాటలు. ఈ అధ్యాయంకున్న పేరేంటంటే, ఈ అధ్యాయంకున్న అంశం ఏంటంటే, దేవుడు తన ప్రజలను ఆదరించువాడు. దేవుడు తన ప్రజలను ఆదరించుటకు ఆ రీతి అయిన మాటలను అందించినటువంటి వాడు. అందుకే చూడండి, ఆ మొదటి ప్రారంభ వచనాల్లోనే ఎంతో అద్భుతంగా దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే స్వయంగా తన ప్రజలైన వారు అంటే యెరూషలేము ప్రజలతో మాట్లాడుతున్నారు. యెరూషలేము అంటే తన ప్రజలు అని అర్థం. తన ప్రజలతో మాట్లాడుతున్నారు. తన ప్రజలతో దేని గురించి మాట్లాడుతున్నాడంటే, వారికి ఓదార్పు అనేది, ఆదరణ అనేది కలుగు నిమిత్తం. అది కలగడానికి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి అర్థం చేసుకోండి ఈ మాటలు. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ప్రేమగా ఆదరించేటటువంటి వాడు, ప్రేమగా మాట్లాడి ఓదార్చేవాడు. యెషయా అదే చెప్తూ ఉన్నాడు. యెషయా ఆ మాటలే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రజలను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేము ప్రజలతో ప్రేమగా మాట్లాడుడని ప్రభువే మాట్లాడుతున్నాడని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దినం చేరినటువంటి సంఘం, ప్రత్యేకించి కుటుంబం, దేవుడు తన మాటలను ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి ఎంత దుఃఖమైనా, ఎంత బాధ అయినా, అది ఎంతటి వేదనైనా, ప్రత్యేకించి ఎలీషమ్మ గారు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపెట్టడం అనేటువంటి కుమార్తెలకు, కుమార్తెల కుటుంబాలకు, కుమారులకు, కుమారుల కుటుంబాలకు, సంఘానికి, రక్త సంబంధికులకు అది ఎంతటి వేదనైనా, అది ఎంతటి బాధ అయినా ప్రభువు 2 పర్యాయాలు పలుకుతున్న మాట ఏంటంటే ఓదార్పు, ఓదార్పు. ఆ ఓదార్పు ప్రేమగా మాట్లాడుతూ ఇస్తున్న ఓదార్పు, తన ప్రజలైన వారికి ప్రభువే అందిస్తున్న ఓదార్పు. కుటుంబం ఆలకించండి, ప్రభువు ప్రేమగా ఆదరించేవాడు. ప్రభువు ప్రేమగా మాట్లాడి తన ప్రజలను ఓదార్చేవాడు. ఈ రీతిగా ఈ 40వ అధ్యాయం అంతా కూడా ప్రభువు తన ప్రజలైన వారిని ఓదార్చే, ఆదరించే ఆ ప్రేమ పలుకులను గురించి
యెషయా ద్వారా మాట్లాడడం జరిగింది. మనం చదివినటువంటి ఈ చివరి వచనాల్లో కూడా చూడండి, ప్రభు ఎంత చక్కగా ఆదరిస్తాడో, ప్రభు ఎవరిని ఆదరిస్తాడో కొన్ని మాటలు అక్కడ రాయబడ్డాయి. ఆ మాటలు చూద్దాం. 29వ వచనం చూడండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఎవరు? ఆయనే. ఎవరైతే కృంగిపోయారో, సొమ్మసిల్లిపోవడం అంటే పడిపోయారో, బాధ వేదన ఓర్చుకోలేక వారి జీవితాల్లో ఉన్న ఆ సమస్యలను బట్టి కృంగిపోయి పడిపోయిన స్థితి ఉన్నారో వారికి బలమిచ్చేవాడు ఎవరు? ఆయనే. ఈ మాటలు తన ప్రజలైన వారికి ప్రభు యెషయా ద్వారా చెప్తున్నాడు. అయ్యా, ఎవరికి ప్రభు బలమిస్తాడు? ఎవరు బలమిస్తాడు? ఆయనే. సొమ్మసిల్లిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఊరకు విడిచిపెట్టడు. ఆయన ప్రేమగా వారికి ఆ సొమ్మసిల్లిపోయే స్థితి నుంచి వారికి బలమునిచ్చి ఓదరిస్తాడు. అదే రీతిగా ఆదరణ అనుగ్రహిస్తాడు. మరొక మాట కూడా చూడండి, జ్ఞాపకం చేయబడిన మాట. శక్తిహీనులకు ఏం కలిగిస్తాడు? బలాభివృద్ధి. బలమును అభివృద్ధి చేస్తాడు. బలము అభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఆ రెండు పదాలు బాగా ఆలకించండి సంగమా. బలమిచ్చువాడు ఆయనే, బలాన్ని అభివృద్ధి చేయటంలో కలిగించువాడు ఆయనే. అంటే మన జీవితాల్లో ఉన్న బాధలన్నిటిలో, బలహీనతలన్నిటిలో, వేదన అన్నిటిలో కూడా మనకు సహాయం చేసేది ఎవరు? మనకు బలం ఇచ్చేది ఎవరు? ఆ బలాన్ని ఇంకా అధికం చేసేది ఎవరంటే ప్రభువే, ఇంకెవరు కాదు. అది మనుషులు కాదు, లేదా ఆయనకి ఏ వస్తువు కాదు, ఈ లోకానికి సంబంధించింది ఏది కాదు. అది కేవలం ప్రభు మాత్రమే. అందుకే ఈ 40వ అధ్యాయంలో ప్రజలతో, తన ప్రజలైన వారితో యెషయా ద్వారా పలికిస్తున్న మాటలు ఏంటంటే, ఆ ప్రభువే మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అయ్యా, ఎవరైతే తన ప్రజలైన వారు సొమ్మసిల్లిపోయారో వారికి బలమిచ్చేవాడు నేనే అని చెప్పు. ఎవరైతే శక్తిహీనులైపోయారో వారికి తగినంతగా శక్తిని కలిగిస్తూ వెళ్ళేవాడిని కలుగు చేయవాడు నేనే అని చెప్పని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో చేరిన సంఘం, కుటుంబం మన జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు తన ప్రజలైన వారిని సొమ్మసిల్లిపోయిన స్థితిలో నుంచి బలమును కలిగిస్తాడు. శక్తి కోల్పోయిన స్థితిలో నుంచి ఆయనే బలాన్ని అభివృద్ధి చేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో ఆ సొమ్మసిల్లిపోయిన స్థితిలో, శక్తి నుంచి బలం నుంచి కోల్పోయిన స్థితిలో మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనకు బలమునిచ్చేవాడు మనతో ఉన్నాడని మన జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ఈ సమయంలో మరొక మాటని జ్ఞాపకం చేసి ఈ మాటలు నేను ముగిస్తాను. దయచేసి 31వ వచనాన్ని చదువుదాం. 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారు? నూతన బలం పొందుతారు. సంగమ ఆలకించండి. సొమ్మసిల్లిపోయిన వారికి బలమునిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. కానీ అది ఎవరికి కలిగిస్తాడు? ఎవరికి కలిగిస్తాడంట? ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో. అర్థం చేసుకుని ఈ మాట 29వ వచనంలో ఉంది కదా, సొమ్మసిల్లిపోయిన వారికి బలం ఇస్తాడని, శక్తిహీనులకు బలాన్ని ఇస్తాడని. ప్రభువు నాకెందుకు బలం ఇవ్వట్లేదు, ప్రభువు నాకెందుకు ఆదరణ ఇవ్వటం లేదు, ప్రభువు నాకెందుకు ఓదార్పునివ్వటం లేదంటే అది సరికాదు. ప్రభు ఎప్పుడు ఇస్తాడంటున్నాడు? ఎప్పుడైతే ఆయన కొరకు ఎదురు చూస్తామో. చూడండి ఆ మాట ఎంత అద్భుతంగా రాయబడిన మాట. యెహోవా కొరకు ఎదురు చూచువారు బలం కాదు, అది ఏంటిది? నూతన బలం. ఎందుకంటే సొమ్మసిల్లిపోయిన స్థితిలో, బలం లేని స్థితిలో ఉన్న బలం మరలా పనికొస్తుందా? పనికిరాదు. ఇప్పుడు మరలా సొమ్మసిల్లిన స్థితి నుంచి మరలా శక్తిని పుంజుకోవాలంటే, మరలా సాధారణ స్థితికి రావాలంటే, మరలా బలం కలిగిన స్థితికి రావాలంటే మరలా ఏం కావాలా? నూతనమైన బలం కావాలా. ప్రభు అదే జ్ఞాపకం చేస్తాడు. ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో. బాగా ఆలకించండి సంగమా, ఈ మాటలు చాలా అద్భుతమైనవి. మనం మనుషుల కొరకు ఎదురు చూస్తే మనకు బలం దొరకదు. మనం మనుషుల కొరకు ఎదురు చూస్తే మనం సొమ్మసిల్లిన స్థితిలో నుంచి మనం పైకి లేపబడం. ప్రభు కొరకు ఎదురు చూస్తే బలం కాదు కదా, నూతన బలాన్ని పొందుకుంటాం. కేవలం చేరిన కుటుంబం మాత్రమే కాదు, చేరిన సంఘం,
మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎన్ని సొమ్మసిల్లిపోయిన స్థితులు ఉన్నా, ఎన్ని శక్తి కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నా, వాటన్నిటిలో ప్రభువుని చూడడం నేర్చుకోగలిగితే, అందుకే అంటున్నాడు కదా, ఎంత అద్భుతంగా రాయబడిన మాట, యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆయన కోసం ఆశగా ఆయన వైపు చూడడం. ఎవరైతే ఆయన బలం ఇచ్చేవాడు, ఆయన ఆదరించేవాడు, ఆయన ఓదార్చేవాడు అని ఆయన కోసం ఎదురు చూస్తారో అప్పుడు దొరుకుతుంది ఆదరణ. ఇంక ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఆదరణ. ప్రభువు ఈ ఆదరణ విషయంలో, ఈ శాంతి విషయంలో చాలా అద్భుతంగా మాట్లాడాడు, చాలా సంపూర్ణంగా స్పష్టం చేశాడు. ఎంత స్పష్టం చేశాడో తెలుసా? ఈ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఈ శాంతిని అనుగ్రహించడం లేదు, ఈ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఆదరణను కలిగించడం లేదు. నా ఆదరణ, నా శాంతి మీ హృదయాలకు నెమ్మదినిస్తుంది. మనుషుల ఆదరణ నెమ్మది ఇవ్వదు. మనుషుల ఆదరణ ఇంకా బాధను కలిగిస్తూ ఉంటుంది. మనుషుల ఆదరణ వాస్తవంగా 100కి 100 పాళ్ళు మనం బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆదరించేది కాదది. తెలుగులో ఒక పదం అంటారు కదా, ఎక్కబడవడం, బాధ పెట్టడం, అది అంతేకాని ఆదరించేది కాదు. అందుకే యెషయా చాలా అద్భుతంగా ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాటలు స్పష్టంగా చెప్తున్నాడు. అయ్యా, బలం ఇచ్చేవాడు ఆయన, శక్తి ఇచ్చేవాడు ఆయన, అయితే ఓర్కివ్వడు. ఆయన కొరకు ఎదురు చూడాలా. ఎదురు చూసే స్థితిలో ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా బలాన్ని ఇస్తాడు ఆయన. ఒక మాట మనం అనుకుందాం, ఒక తండ్రి, ఒక కుమారుడు లేదా ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, సాయంత్రం సమయానికి వాళ్ళ నాన్న ఏమన్నా తెస్తాడని పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు అనుకోండి, తండ్రి ఏమన్నా తేకుండా ఉంటాడా? ఎంత కసాయి తండ్రి అయినా ఏదో ఒకటి పట్టుకొస్తాడు. ఎందుకు? నా బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇంత గొప్పగా ఆదరించే దేవుడు, ఇంత ప్రేమగా ఆదరించే దేవుడు, మనం ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు మనకు అందించడా? తప్పక అందిస్తాడు. సో మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం ఆదరణ? మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం నెమ్మది? కారణం మనం ప్రభు కోసం ఎదురు చూడడం. ప్రభు కోసం వాస్తవంగా ఎదురు చూడడం అనే మాటకు అర్థం ఏంటంటే వేచి చూడడం, వెయిటింగ్, వేచి చూడడం. ప్రభువు ఎప్పుడు దాకైతే మనకు అందిస్తాడో అది పొందుకునేంతవరకు ఆయన కోసం చూడడం. దయచేసి ఆలకించండి సంగమా. దేవుని మాటలు మన జీవితాలకు ఒట్టిగా అన్వయించబడవు, ఒట్టిగా రావు. ఎందుకంటే ఈ సాధారణమైనవి కావు ఇవి. ఆమె అనగానే వచ్చేయడానికి, లేకపోతే ఎవరో ఇచ్చేస్తున్నానంటే రావడానికి ఇవి రావు. వీటికి షరతులు ఉంటాయి, వీటికి పాటించవలసిన నియమాలు ఉంటాయి. అవి పాటించినప్పుడే మన జీవితాలకు వస్తాయి. ఇక్కడ ప్రభువు నూతన బలం ఎప్పుడు ఇస్తాడంటే మన జీవితాలకి మనం ప్రభు కోసం ఎదురు చూసినప్పుడు. ప్రభు కొరకు ఎదురు చూడడానికి మనకున్న 2 విశ్వాస ప్రభు ఇచ్చిన బహుమానాలు ఏంటంటే, ఒకటి ప్రార్థన, రెండోది వాక్యం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ప్రార్థనలో ప్రభు కోసం వేచి చూడడం నేర్చుకుంటావు. ఎప్పుడైతే దేవుని మాటలు చదువుతావో ప్రభు కోసం వేచి చూడడం నేర్చుకుంటావు. ఈ ప్రార్థన, ఈ వాక్యం చదవడం లేనంతకాలం మన జీవితాల్లో ప్రభు కోసం ఎదురు చూడడం అంటే అది అబద్ధం. ఎప్పుడైతే ప్రార్థనా జీవితం, దైవ లేఖన భాగాలను ధ్యానించే ఆ స్థితి కలిగి ఉంటామో అదే ప్రభు కోసం వేచి చూడడం. ఎందుకని? ప్రభువు ఎక్కడుంటాడు? ప్రభువు కనిపించేది ఎలాగా? అలాగే ప్రార్థన ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన దొరికేది అలాగే. మరి అవి లేకుండా ప్రభువు కనబడడం, ప్రభు మాట్లాడడం, ప్రభు ఆదరణ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరగదు. ప్రభు కోసం ఎదురు చూడడంలో మనకు అందించబడిన మార్గాలు ఇవే. ఒకటి ప్రార్థన, రెండోది లేఖన భాగాలను చదవడం. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం అన్వయించుకుంటామో అదే ప్రభు కోసం ఎదురు చూడడం,
అప్పుడే ప్రభు మనకు సొమ్మసిల్లిపోయిన స్థితిలో బలాన్ని అనుగ్రహిస్తాడు. ఈ మాటలు చదివి మనం ముగిద్దాం. చూడండి ఆ 31వ వచనంలో, ఎవరు వారు? ఎవరైతే ఎదురు చూస్తారో, బలాన్ని పొందుకుంటారో వారి గురించి రాయబడుతున్న మాట చూడండి. ఏంటి? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎంత అద్భుతమైన మాటలు! పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఆలోచన చేశారా మాట? సొమ్మసిల్లిపోయిన వారికి వ్యతిరేకమైన స్థితి ఏంటి? ఎగిరిపోవడం. అంతేనా? సొమ్మసిల్లిపోవడం అంటే అర్థం ఏంటి? పడిపోవడం. అంతే కదా. ఇప్పుడు వాడికి బలం పొందుకోవడం అంటే అర్థం ఏంటి? వాడు ఎగిరి వెళ్ళిపోవడం. అదే జ్ఞాపకం చేస్తుంది మాట. ఎవరైతే సొమ్మసిల్లిపోతారో అంటే పడిపోయి ఉంటారో వారికి ప్రభు ఇచ్చే బలం ఏం చేస్తుందో తెలుసా? పైకి ఎగిరేలా చేస్తుంది. పక్షిరాజు వలె, పక్షి కాదు, పక్షి రాజు వలె. పక్షిరాజు వేరుగా ఉంటుంది. పక్షిరాజు వలె పైకి ఎగురుదురు. పక్షిరాజు ఈ కాకులు, ఈ పిచ్చుకలు ఇవి ఎగిరినట్టు ఈ కింద ఎగరదు. అది కొండలకి పైకి ఎత్తుగా ఎగురుతుంది. కనిపించనంత స్థితిలో ఎగురుతుంది. అందుకే కదా అక్కడ రాయబడిన మాట, పైకి ఎగురుదురు. ప్రభు కోసం ఎదురు చూడడం నేర్చుకుంటే చాలు, ప్రార్థించడం నేర్చుకుంటే చాలు, వాక్యం చదవడం నేర్చుకుంటే చాలు. ఏ స్థితిలో పడిపోయినా ప్రభు మనల్ని పైకి లేపుతాడు. చూడండి ఆ తదుపరి మాట, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. కేవలం పైకి ఎగరడమే కాదు, ఇంక మనకేం రాదు, అలుపే రాదు. ఎప్పటికీ సొమ్మసిల్లిపోవడం జరగదు. ఇది ప్రభువు ఆదరణ, ఇది ప్రభువు ఓదార్. పైగా సొమ్మసిల్లక ఎప్పుడు కూడా నడిచెదరు. అప్పుడప్పుడు నడవాలి కదా. ఎప్పుడు ఎగిరితే సరిపోద్దా పక్షిరాజు? అప్పుడప్పుడు ఏం చేయాలి? కింద నడవాలి. నడిస్తే కానీ పనులు అవ్వవు. ఎప్పుడు నేను ఆకాశంలోనే ఎగురుతానంటే జీవితం కొనసాగుతుందా? కొనసాగదు. సంగం ఆలకించండి. పరిగెత్తడం, పైకి ఎగరడం, నడవడం, ఈ మూడు మన జీవితంలో మనం ముందు కొనసాగే విషయాన్ని జ్ఞాపకం చేస్తాయి. బాగా ఆలకించండి సంగమా. మన జీవితంలో ఏ బాధ అయినా, ఏ వేదన అయినా, ఎలాంటి సమస్య అయినా ప్రభు కొరకు, ప్రభు వైపు ఎదురు చూడడం నేర్చుకోగలిగితే, ప్రార్థించడంలో గడపగలిగితే, దేవుని మాటలు చదవడంలో మన జీవితాలను పెట్టగలిగితే ప్రభు తప్పకుండా మనకు ఆ నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు. తప్పకుండా మనల్ని ఓదార్చుతాడు. తప్పకుండా మనల్ని పైకి ఎగిరేలా, సొమ్మసిల్లిపోయిన కురింగిపోయిన స్థితి నుంచి పైకి మనల్ని తీసుకుని వస్తాడు. తల ఉంచుదాం. కొద్ది మాటలు దేవుడు మన జీవితాల్లో ఫలింపు దయచేయను గాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు కొరకు ఎదురు చూడడం, ప్రార్థించడం ద్వారా, వాక్యం చదవడం ద్వారా ప్రారంభం చేద్దామని తీర్మానం చేసుకుందాం. ప్రియ కుటుంబం, చేరిన సంఘం, ప్రభు నుంచి ఆ నూతన బలాన్ని మనం పొందుకోవడానికి అడుగులు వేద్దాం. తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. సంఘం ఆ తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రియ కుటుంబం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ప్రభు ప్రియ కుటుంబానికి, కుమారులకు, కుమార్తెలకు, వారి కుటుంబాలకు ఓదార్పు దయచేయండి. నూతన బలం పైకి ఎగురినట్లుగా, సొమ్మసిల్లిన స్థితిలో నుంచి ప్రభు లేవనట్లుగా, అయ్యా నడవబడినట్లుగా, పరిగెత్తినట్లుగా ప్రార్థన చేద్దాం. సంఘమా ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితాల్లో ఉన్న బాధలు, వేదనలు, ఇబ్బందికర పరిస్థితులు అన్నిటి నుంచి, సొమ్మసిల్లిపోయిన స్థితి నుంచి ప్రభు సహాయం చేయడం కోసం, ప్రభు కోసం ఎదురు చూడడం నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం దయచేయండి. నేను ప్రార్థన చేద్దాం. వాళ్ళని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో మీరు ఇచ్చిన మీ ఉన్నతమైన మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తాం. అవును తండ్రి, సొమ్మసిల్లిపోయిన వారికి అయ్యా బలమునిచ్చేవాడవు నీవే. శక్తిహీనులకు ప్రభు బలాభివృద్ధిని కలుగు చేయవడవు నీవే. ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారికి ఆ స్థితిని నువ్వు అనుగ్రహిస్తావు. వారిని పైకి లేపుతావు, నడిచేలా చేస్తావు, పరిగెత్తేలా చేస్తావు. ప్రభా ఈ సమయంలో ప్రత్యేకంగా సొమ్మసిల్లిపోయిన శక్తిహీనులుగా ప్రభా వేదన చెందుతూ, బాధ చెందుతూ, ప్రభా ఎలీషమ్మ గారిని కోల్పోయిన స్థితిలో ఉన్న కుటుంబానికి, సంఘమునకు, బంధువులకు, స్నేహితులకు నిశ్చయంగా తప్పక ప్రభా మీ బలమును, నూతన బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
సొమ్మశీలిన స్థితి నుంచి మరలా తిరిగి లేచి వారి జీవితాలను కొనసాగించుట కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. అదే రీతిగానైనా చేరిన సంఘ కుటుంబాలలో ప్రభు వారి జీవితాలలో, వారి కుటుంబ జీవితాల్లో ఏ బాధలు, ఏ వేదనలు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, సొమ్మసిల్లిపోయిన స్థితులు ఉన్నాయో వాటిలన్నిటి నుంచి కూడా ప్రభు పైకి ఎగిరింప చేయమని, ప్రభు నీ కొరకు ఎదురు చూడడం నేర్చుకోవడానికి సహాయం దయచేయమని, అందరి జీవితాల్లో ఈ కృపను అనుగ్రహించమని ఈ మనవులను నీవు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు